సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తన వసతి గృహంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలోని ఆత్మహత్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో బాబులు జాదవ్ చనిపోవడంతో బాధాకరమని అన్నారు. ఇక బాసర ట్రిపుల్ ఐటీలోని ఒక సంవత్సరంలో 5 ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు కావు, బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చేసిన హత్యలని చెప్పి సంగప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా స్టార్ట్ చేయక కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండోది మీ అందరికీ సారీ, అంటే మొన్న మేము మెసేజ్ పెట్టినా మీకు నిన్న ప్రత్యక్షంగా మీకు ఆహ్వానించలే, అంటే భారీ వర్షం ఉంది కాబట్టి దానికోసం ఆహ్వానించలే, అది అవుతుందో కాదో అనుకోని. కానీ చాలా భారీ స్థాయిలో వచ్చారు. మేము తర్వాత అనిపించారు మిమ్మల్ని మిస్ చేసుకున్నాం. उतने लोग आते बोल के भी नहीं समझा, मैं पूरा हाल पूरा भर गया. ఆ వర్షంలో ఎవరు అంతమంది దగ్గర బైక్ మీద రావాలి అన్న. నమస్తే రండి రండి, మీకోసం చూస్తాం రండి. కాల్ చేసిన మా కొడుకుతోనే మాట్లాడిన, మంచిగా మాట్లాడిండు. హాస్టల్ టైం అవుతుంది, డాడీ పోతున్నా అన్నాడు. పోబెట్టా అన్న. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసిండు, డాడీ నీకు ఆరాం ఉందా, జ్వరం అంటే ఆరాం ఉంది బెట్టా అన్న. అంటే ఇంజెక్షన్ తీసుకో డాడీ, నాకు ఉదయం చేయకు, నువ్వు నేను మంచిగా చదువుతా, ఇంకా 4 సంవత్సరాలు అంటే అయిపోయానా చదువుడు, నేను మంచి ఇంజనీరింగ్ అయ్యి వస్తా, నీకు మంచి నడుపుతా, నువ్వు కూలీ చేసుడు అవసరం ఉండదు, నువ్వు మంచిగా ఉండు, నాకు ఉదయం ఏం చేయకు డాడీ అంటే. బెటా నీకు డబ్బులు గినా ఏమైనా అవసరం ఉన్నదంటే, లే డాడీ నువ్వు ఇచ్చిన డబ్బులు 8 రోజులే ఇక దగ్గర ఉన్నాయి, సాయంత్రం చేస్తా డాడీ. సరే ఫోన్ పెట్టేయి డాడీ అని పెట్టేసిండు. గంట తర్వాత అక్కడ సార్ వాళ్ళు చేసిరు ఫోన్. సంతోష్ నాయక్ అంటే అవును అన్న. మీ బబ్లు ట్రిపుల్ ఐటీలో ఉంటాడేమంటే అవును సార్ అన్న. మీ కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, డెడ్ బాడీ తీసుకోపోని సడన్గా నాకు చెప్పేసి గంట దాకా నేనైతే నమ్మలేను. ఎందుకంటే ఇలాంటి కొడుకు కాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను చెప్తుండే, ఈ విషయం ఇట్లా ఉంది డాడీ, లేకుంటే వాళ్ళ అమ్మ కన్నా చెప్తుండే, తమ్ముని కన్నా చెప్తుండే, పక్కకు ఇంకో పెద్ద కొడుకు ఉంటాడు అండ్లనే, ఆ కొడుకు కన్నా అన్న కన్నా చెప్తుండే ఏమైనా ప్రాబ్లం ఉండేది. పోలకి చెప్పలేడు. ఈ గంటతో లోపటినే మీ కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయిండని ఫోన్ చేసిరు. ఇక అంతకు పోయినా సార్, ఈ కాలేజ్ కాడ పోయినా, తెల్లని దాకా గేట్ దగ్గర కూర్చున్నాం. ఇక పోలీసు వాళ్ళందరూ నన్ను భయపెట్టాయి, నీకు సూట్ చేస్తాం, ఎక్కువ దుంకితే నీకు కాల్ చేస్తాం అంటే. నేనన్నా నారాయణఖేడ్ మాది, నారాయణఖేడ్ నుంచి ఇంకా 1000 మందికి పిలిపిస్తాను నేను సార్. నా కొడుకు ఎట్లా చనిపోయిండు, రూమ్లో ఉరి వేసుకున్నాడు కదా, ఎట్లా వేసుకున్నాడు నాకు చూపెట్టుండి, లేకుంటే మీరు నాకు ప్రూఫ్ అనేది చూపెట్టుండి, ఎట్లా వేసుకున్నాడు ఏమనేది. ఇది ఊరి వేసుకోలేడు, లోపటినే హత్య అయిందని కూడా చెప్పిన. అయితే బాసరా ఎస్ఐ బైన్స సిఐ నాకు భయపెట్టి ఈ లెటర్ రాసిరు సార్. ఈ లెటర్ మీద నీకు 10 లక్షలు ఇస్తారు, 50,000 ఉద్యోగం ఇస్తారు, మీ నారాయణఖేడ్ ఏరియాలో ఎక్కడన్నా చేసుకోవచ్చు బాబు అంటే. ఇక నేను ఏడ్చుట్ల ఈ కాగితం చూసి జర ఒరిజినల్గా అనిపించింది, కరెక్ట్ అని నేను వచ్చేసిన. వీడికి వచ్చేటాల ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినా, ఏమని లేడు, ఇంట్లో ఏం లేదు, ఆడు నా ముండ కొడుకు నా మీద రాసిండు ఏం లెటర్ అని. ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడిండు, ఏమేమి మాట్లాడిండు. నాకు ఒక లెటర్ రాసి ఇచ్చిండు ఎమ్మెల్యే సార్. హరీష్ రావు దగ్గర వెళ్ళిన, కోకపేట హరీష్ రావు సార్ ఆఫీస్కి వెళ్ళిన, పోయి 2 కాళ్ళు పట్టుకున్నా, సార్ నా కొడుకు చనిపోయిండు, నా పరిస్థితి ఎట్లా అంటే. కనీసం నా ముఖం గుట్ట చూడలేడు సార్, బయటకు దొబ్బేసి ఏడసుకుంటా వచ్చేసిన సార్.